బ్రో కన్నప్ప మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ అయితే యావరేజ్గా ఉంది భయ్య. ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సెకండ్ మూవీ సగంలో వచ్చేసారు. సెకండ్ లో మేము ప్రభాస్ గారి కోసం వచ్చే మూవీకి ఆయన క్యారెక్టర్ అయిపోయింది, ఇంకా అందుకని చెప్పి బయటకు వస్తే కన్నప్ప కోసం రాలేదా మీరు? అంటే కన్నప్ప మూవీ కోసం వచ్చాం. విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది. కొంచెం మూవీ స్లోగా ఉంది కానీ విష్ణు గారి యాక్టింగ్ బాగుంది, బాగోదు అనట్లేదు. కానీ మేమైతే కేవలం ప్రభాస్ గారి కోసం వచ్చాం. ఇంకా ఆయన క్యారెక్టర్ అయిపోయింది. మూవీ కూడా ఇంకా లాస్ట్కి వస్తుంది, ఒక 15 minutes ఉంది. ఇంకా అందుకని బయటకు వస్తాం మేము. మూవీలో భక్తి ఉందా రక్తి ఉందా? రెండు ఉన్నాయిలేండి. రెండు ఉన్నాయి. ఏది ఎక్కువ ఉంది? భక్తి ఉంది. ఓకే. ఇప్పుడు కన్నప్ప స్టోరీ రియల్ గా అనిపిస్తుందా లేకపోతే మీకు ఏమన్నా వాళ్ళ సినిమా అంత రియల్ గా స్టోరీ నాకు ఒరిజినల్గా తెలియదు. నాకైతే కొంచెం రియల్ గా అనిపించింది. బాగుందా? అంటే డైరెక్షన్ బాగుందా? డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది. విష్ణు గారి యాక్టింగ్ అయితే బాగుంది. మూవీ స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఉందా సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా చెప్పు ఆయన ఉన్న 20 minutes పెద్ద పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమాలు కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే నచ్చుతుంది. అంటే చాలా మంది పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలని ఆయన చెప్తున్నారు విష్ణు గారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటుందండి ఇది. అంటే కొంచెం భక్తిపరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే కొంచెం స్లోగా అనిపించింది అంతే. అంటే ఎవరిని తప్పడడం కోసం కాదు. విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సూపర్ అని చెప్పలేం కానీ బాగున్నాయి. ఎక్కడ బోర్ అనిపించింది. గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి. గ్రాఫిక్స్ అయితే కొంచెం వీక్గా అనిపించింది. మూవీ ఎలా ఉంది? మూవీ అయితే పర్లేదు, బాగుంది, బాగానే ఉంది, యావరేజ్గా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.